ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ చేయబోతున్నాను. అది కూడా ఫస్ట్ టైం చేయబోతున్నాను. అదేంటో మీరే చూసేయండి. టైంకి మా ఇంట్లో బాసుమతి రైస్ లేకుండే, అందుకే నార్మల్ రైస్ నానబెట్టుకున్నాను. ఏ రైస్ అయితే ఏంటబ్బా, మనం చేయాలి అనుకున్నప్పుడు ఏది ఉన్నా లేకున్నా అడ్జస్ట్ అయ్యి మరీ చేస్తాము, అంతే కదా. మీరేమంటారు? నేనేం చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఎందుకంటే బాసుమతి రైస్ అన్నాను, చికెన్ కూడా చూపించాను కదా. మీరు అనుకుంటున్నది నిజమే, నేను చేసేది బిర్యానీ. నేను చెప్పక ముందే ఎంతమంది బిర్యానీ అని అనుకున్నారో కామెంట్ చేయండి అబ్బా. ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పాను కదా, అది కూడా కుక్కర్ లో చేస్తున్నాను, నార్మల్ గా కాకుండా. ఇంత చేస్తున్నాను కదా, ఎలా వస్తుందో ఏంటో అని చాలా టెన్షన్ తో స్టార్ట్ చేశాను. నిజం చెప్పాలి అంటే మీరేమనుకోను అంటే ఒకటి చెప్తాను, ఇది స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ చేసుకుని మరీ బిర్యానీ చేయడం స్టార్ట్ చేశాను. చెప్పితే మీరందరు నవ్వుకుంటారేమో, అయినా ఓకే, కానీ చాలా బాగా కుదిరింది. సో ఈ బిర్యానీ అంతా మీరే తింటారా కుక్కర్ నిండా అనుకోకండి, మా మామయ్య వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చేసి వచ్చాడు మా ఆయన. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే రాదు రాదు అంటే అన్నీ రాకుండా పోతాయి, ఒకసారి ట్రై చేసి చూస్తేనే కదా తెలిసేది.